భరద్వాజ్ గారు ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే, దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. న్యూ ప్రాజెక్ట్ అట్లీ అండ్ బండి గారి కాంబినేషన్ వీడియో ఒకటి. ఆ వీడియో చూసారా? వీడియో అనౌన్స్మెంట్. ఎస్. అంటే ఆ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. అంటే అట్లీతో సినిమా ఉంటుందా ఉండదా అని ఒక చర్చకి ఫుల్ స్టాప్ పెట్టారు. అవును, పెట్టి నెక్స్ట్ మూవీ అట్లీతోనే చేస్తున్నాడు అనేది క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ క్లారిఫికేషన్తో పాటు ఏ లెవెల్లో ఉండబోతోంది సినిమా అనేది కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా రేంజ్ని ఒకసారి జనానికి పరిచయం చేసినట్టు పరిచయం చేశారు. పరిచయం చేయటమే వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే ఆ వీడియో రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే మెడ్రాస్ వెళ్ళాడు ఈయన, చెన్నై వెళ్ళి అక్కడి నుంచి సన్ నెట్వర్క్ నుంచి సినిమా వస్తుంది అది. కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ కంపెనీస్తో వీటితో మాట్లాడటం, అలాగే వీళ్ళ స్క్రిప్ట్ని వాళ్ళు చాలా బాగుంది అని చెప్పినట్టుగా కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అప్రిషియేట్ చేస్తూ వీడియోలో అప్రిషియేట్ చేశారు వాళ్ళు. అప్రిషియేట్ చేస్తూ ఒక ఇది ఉంది. అయితే విషయం ఏంటంటే జనరల్గా ఏ కంపెనీ అయినా కానీ వెళ్ళిన కస్టమర్ని అద్భుతమనే చెప్తారు, ఆ మేరకు చూడాలి. రెండోది అట్లీకి ఒక స్కీమ్ ఉంది. జనరల్గా ఆయన హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, ఒక ఏదో ఏరియాలో సినిమా కంటెంట్కి సంబంధం లేని ఏరియాలో హీరో ఉంటాడు. అలా నడుస్తూ ఉండగా ప్యారలల్గా 2 లైన్లు నడుస్తూ ఉంటాయి. సడన్గా ఈ ప్రాబ్లంలోకి హీరో ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత దీన్ని ఓన్ చేసుకుని ఎలా సెటిల్ చేస్తాడు అనేది ఆయన జనరల్ ఫార్ములా. ఈ కథ కూడా అదే పద్ధతిలో ఏదో నడిచేలాగా కనిపిస్తోంది. ఇది టోటల్గా అల్లు అర్జున్కి వెరైటీ సినిమా అవుతుంది. రెండోది 5 సంవత్సరాల నుంచి ఆయన పుష్ప గెటప్లో ఉండిపోయాడు. అవును, ఆ మేనరిజంలో ఉండిపోయాడు. ఆ మేనరిజం నుంచి బయటకు తీసుకొచ్చి 2-3 షేడ్స్లో నడపాలి క్యారెక్టర్ని. నడిపి అభిమానులకు ఒక్కసారి పాత అల్లు అర్జున్ని పరిచయం చేయాలి. పరిచయం చేయడంతో పాటు అంటే తన ఫ్యాన్స్కి మాత్రమే కాదు, తను ఆర్మీ అంటున్నాడు, ఆర్మీకి మాత్రమే కాదు, ఇప్పుడు జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారు ఆయనకి, పుష్ప ద్వారా వచ్చినటువంటి అభిమానులు. వాళ్ళందరికీ తన వేరియేషన్స్ అన్నీ పరిచయం చేయాలి. అందుకని అట్లీ ప్రాజెక్ట్ని ఓకే చేసి ఉంటాడు ఆయన. దీని తర్వాత ప్రాజెక్ట్ కూడా ఒకటి చెప్తున్నారు. అవును, త్రివిక్రమ్తో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అది పౌరాణికం అంటున్నారు. అంటే అదొక జానర్. ఈ 5 సంవత్సరాల గ్యాప్ని పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ చేసేటువంటి పద్ధతులు ఈ సినిమా ఉండబోతోంది. అట్లీతో చేస్తున్న ప్రాజెక్ట్. అట్లీతో చేస్తున్న ప్రాజెక్టు రేంజ్ డెఫినెట్గా పెద్ద రేంజ్ అది. అంటే వీళ్ళు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళారు అంటున్నారు, కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ మార్కెట్. అవును, తెలుగు సినిమా మార్కెట్ లోకల్ మార్కెట్ స్థాయిలో లేదు కాబట్టి వాళ్ళు అమెరికా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారు. వెళ్ళటం కోసం ఏదో హైప్ చేయడం కోసం కాదు. అక్కడ పోయిన తర్వాత అట్మాస్ఫియర్ అంతా చూసి ఏదో సూపర్ హీరో కథ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సూపర్ హీరోస్ కథే అది. అంటే ఆయన సినిమాలో హీరో క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మొన్న షారూఖ్ ఖాన్తో చేసినటువంటి సినిమా చూసాం మనం. అవును, ఇప్పటి వరకు షారూఖ్ ఖాన్ చేయనన్ని వేరియేషన్స్లో ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేశాడు. అవును. అలాగే అట్లీ సినిమాలో ఒక బలమైనటువంటి హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఒక 3-4 క్యారెక్టర్ల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుపుతాడు ఆయన. అవును, నడపటం ద్వారా కథని నిలబెడతాడు. అందుకని అల్లు అర్జున్కి ఒక కొత్త డిష్ అవుతుంది ఇది డెఫినెట్గా. తనని తాను కొత్తగా ప్రమోట్ చేసుకోవడానికి, ప్రొజెక్ట్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం దొరుకుతుంది అట్లీ ప్రాజెక్టులో. అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు తను. డైరెక్టర్ వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది. నిజానికి విఎఫ్ఎక్స్ కంపెనీల వాళ్ళతో అతను చర్చిస్తే సరిపోతుంది, కానీ తను పర్సనల్ కేర్ తీసుకుంటూ తను కూడా వెళ్ళాడు. అంటే స్టోరీలో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విషయం ఫ్యాన్స్కి కన్వే చేయటం ప్రోగ్రామ్. అలానే కన్వే అయింది వీడియో కూడా. అంతే, అది కన్వే చేయటం కోసమే చెప్పాలి. ఓకే. అందుకని ఇది డెఫినెట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఒక రకంగా సెలబ్రేటివ్ మూడ్లో రిలీజ్ చేశారు. అది సెలబ్రేటివ్ మూడ్ అంటే ఇన్ ది సెన్స్ ఆయన బర్త్డే సందర్భంగా, ఆ బర్త్డే అకేషన్లో రిలీజ్ చేయటం వల్ల దీన్ని అభిమానులు సెలబ్రేట్ చేసుకోవటం మాత్రమే కాదు, వాళ్ళు ఇప్పటిదాకా వాట్ నెక్స్ట్ అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. అవును, ఆ కన్ఫ్యూజన్కి తెరదింపేశాడు. ఓకే. దాంతో ఇప్పుడు హ్యాపీ, అల్లు ఆర్మీ హ్యాపీ. ఓకే. ఒక విషాదం నుంచి వచ్చినటువంటి ఆనందపు తెరగా కూడా చూడొచ్చు దీన్ని. ఓకే. ఓకే. సంధ్యా థియేటర్ ఇన్సిడెంటు, ది నేపథ్యము,
కొంత మౌనంగా ఉన్నటువంటి సందర్భము, ఆ మౌనాన్ని బద్దలు కొడుతూ ఒక పెద్ద ఈవెంట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని వీడియో చేసి బయటకు వదిలారు. ఓకే, ఏదేమైనా కాబట్టి ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే బయటకు వచ్చింది. డెఫినెట్గా బెటర్ సినిమా అవుతుంది ఇది.